దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, ఏ సమస్య చేత నువ్వు కృంగిపోయి ఉన్నావు? దేవుడు నాకు ఇచ్చిన ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏ విషయంలో నువ్వు కృంగిపోయి ఉన్నావు? ఏ విషయంలో నువ్వు జారిపోయి ఉన్నావు? ఏ విషయంలో నువ్వు దిగజారిపోయావు? ఏ విషయంలో నువ్వు లేవలేని స్థితిలో ఉన్నావు? పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ విషయంలో కృంగిపోయినా నా దేవుడు లేవనెత్తుతాడండి. వాస్తవంగా దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్న వారిని దేవుడు లేవనెత్తాడు. నాకు ఈ మాట ధ్యానం చేస్తూ ఉండగా యెహోషువ జ్ఞాపకం వస్తున్నారండి. యెహోషువ జయవీరుడు. ఇంకా చెప్పాలంటే మోషే ఎక్కడైనా కొద్దిగా కోపపడి నోరు జారి కొద్దిగా దేవుని యొక్క కృపను కొన్ని సందర్భాల్లో పోగొట్టుకున్నాడు. కానీ యెహోషువలో మనకెక్కడ లోపం కనిపించదండి. అంతగా దేవుని యొక్క కృపలో జయవీరుడుగా ఎదిగిన వాడు